హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. నేను మీ శ్రవంతి. పెసరట్లోకి ఎప్పుడు నార్మల్ చట్నీయే ట్రై చేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీ ముందుకు అద్భుతమైన చట్నీ అయితే తీసుకొచ్చాను. ఇది అల్లంతో చేసుకుంటాం ఫ్రెండ్స్. అల్లం చట్నీ ఇది ఎక్సలెంట్గా సెట్ అవుతుంది మనకి పెసరట్లోకి అయితే. మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, ఎక్సలెంట్గా వస్తుంది. అన్ని డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే అల్లంని మొత్తం పీలప్ చేసుకోండి ఫ్రెండ్స్. పీలప్ చేసిన తర్వాత నీట్గా కడిగి మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. అల్లం చట్నీ కదా ఏం బాగుంటుంది అని మాత్రం అనుకోవద్దండి ఫ్రెండ్స్. అల్లం ఫ్లేవర్ అస్సలు కనిపించదు, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2 ఐటమ్స్ అయితే దీంట్లో వేస్తాము, దానివల్ల మనకు అల్లం ఫ్లేవర్ అయితే కనిపించదు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దాంట్లో పల్లీలు అయితే ఉంటాయి కదా, ఆ పల్లీలు దాంట్లో వేసుకొని మొత్తం వేయించుకోండి ఫ్రెండ్స్. బాగా గోల్డెన్ కలర్, ఫుల్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల నుంచి మనకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే రెడ్గా అయిపోయాయి, వేగిపోయాయి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అల్లం అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అల్లం అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి అయిపోయాయి, రెడ్ కలర్ వచ్చేదా. ఇవైతే ఒక సైడ్కి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అదే ప్యాన్లో మిగిలిపోయిన ఆయిల్ అయితే మనకి నెక్స్ట్ పోపుకైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఆయిల్ అనేది అలానే ప్యాన్ అనేది పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ మిక్సీ జాడీలో మనం అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చట్నీ అనేది. ఫస్ట్ మిక్సీలో అయితే మనం పల్లీలు వేయించుకున్నాం కదా, ఆ పల్లీలు అయితే వేసుకోండి. ఆ పల్లీల తర్వాత అల్లం ఉంది కదా, అల్లం వేసుకోండి మనం వేయించినది. కారం, ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు ఫ్రెండ్స్. చింతపండు మెయిన్ ఫ్రెండ్స్, చింతపండు వేసుకోండి. నెక్స్ట్ బెల్లం. ఇవన్నీ చింతపండు బెల్లం వేయడం వల్ల అయితే మనకు అల్లం ఫ్లేవర్ తక్కువగా కనిపిస్తూ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చట్నీ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంతే ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే అవుతుంది. ఇంకా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చట్నీ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది. నెక్స్ట్ దీనికైతే మనం పోపు అయితే పెట్టుకోవాలి. ఈ చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ మనం ఆయిల్ అయితే అట్లే పెట్టేసుకున్నాం కదా ప్యాన్లో, అదే ప్యాన్ ఆయిల్లో మనం పోపు అయితే పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ఫ్రెండ్స్. ఒక 2 ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఆ ఎండుమిర్చి వేయడం వల్ల కూడా మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది. కారం తక్కువైనా కూడా మనకి ఇక్కడ సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చట్నీలో అయితే వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే అల్లం చట్నీ అయితే మనకి రెడీ అయిపోతుంది. పెసరట్లోకి ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.